శాతం ఇస్తాం, 27% ఇచ్చే దగ్గర. ఎల్ఎల్ఎంలో మొత్తం 66 సీట్లు ఉంటే 50 సీట్లు ఉండాలి, 75% ఆల్ ఇండియా కోటా ప్రకారంగా. బట్ కేవలం 10 సీట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఎవరి తాత జాగిరిది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రూల్ ఆఫ్ లా పాటించడానికి మీ కష్టం ఏంటి? మీ జేబులలో ఉన్నటువంటి ఒక సొమ్మేమన్నా లాక్కపోతున్నామా? మీ ఆస్తులు లాక్కపోతున్నారా? దేనికి మీరు రూల్ ఆఫ్ లా పాటించరు? వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్, వీఆర్ ఆల్ గవర్న్ బై ది రూల్ ఆఫ్ లా. You have no business to violate one single word of the Constitution, one single word of the rule of law. మీరు అంత అద్భుతమైనటువంటి ఒక చట్టాలు ఉన్న తర్వాత ఆ చట్టాలను న్యాయ విద్యను అందించే సంస్థలే పాటించకపోతే ఇంక ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? ఏ అరణ్య రోదనే కాదా, ఇది కంచే చేను వేసినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం, చాలా క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ లెటర్లో, చాలా క్లియర్గా పొందుపరిచినాం. ఇట్స్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15, తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్సీబీసీ ఇచ్చిన ఆర్డర్స్ను వయలేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కడే కథతంగం కాదు. ఎన్ఎల్యూ ఢిల్లీ, తర్వాత ఆర్జీఎన్యూఎల్ పటియాలా, ఎన్ఎల్ఐయు భోపాల్, RMLNLU లక్నో, CNLU పాట్నా, NLU ఒరిస్సా, NLU ముంబై, NLU సిమ్లా, NLU ప్రయాగరాజ్, ఏడదుడు గొంతుకు వస్తున్నారండి. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి, బీజేపీ వాళ్ళు తెలంగాణలో నాల్సర్ వాళ్ళ పక్కనే కనబడుతుంది. పొద్దున్న లేస్తే మేము బీసీ రాజ్యం ఇస్తామంటారు, బీసీ రిజర్వేషన్ అయితే నా బండి సంజయ్ గారు మాట్లాడరు, ఇంకోళ్ళు మాట్లాడరు. ఇక రేవంత్ రెడ్డికి అయితే సోయలేదు, ఆయన చక్కదనం మనకు తెలుసు. ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఈ రకంగా పూర్తి స్థాయిలో బీసీలను అణగదొక్కుతున్న దానికి ఒక లిట్మస్ టెస్ట్, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లెక్క ఇది కనబడతా ఉంది. కాబట్టి మేము చేతులు ఎత్తి నమస్కారం చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని కావచ్చు, ఇక్కడ నాల్సర్లో ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ గారిని, గవర్నింగ్ కౌన్సిల్ను, వాళ్ళందరికీ కూడా మేము కాపీలు పెట్టాం. చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వాళ్లకు, తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్లకు, గవర్నింగ్ కౌన్సిల్ అందరికీ కూడా పెట్టాము. దయచేసి ప్లీజ్ డోంట్ ప్లే విత్ అవర్ లైఫ్స్. మీరు అన్నం పెడతలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, రాజ్యాంగంలో పెద్దగా రావాల్సినటువంటి ఒక రాజకీయపరమైన పదవులు ఇస్తలేరు, చదువుకోనియకుండా కూడా అడ్డుకున్నట్టయితే మాత్రం ఇది సామాజిక నేరం, అన్యాయం, దగా. ఈ వంచనకు వ్యతిరేకంగా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడతాం, ఢిల్లీకి పోతాం, ఎన్సీబీసీకి పోతాం, కోర్టులకైనా పోతాం. బట్ వీ విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్క్రిమినేషన్ అండ్ సప్రెషన్ ఆఫ్ ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఓబీసీస్. థ్యాంక్ యూ. సమావేశంలో మాతో పాటు నిరంతరంగా జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థుల యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులైన డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి నాయకుడు, మాజీ టీఎస్టీఎస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన రాకేష్ కుమార్ గారు ఉన్నారు. పక్కనే మాజీ బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి శుభప్రద పటేల్ గారు ఉన్నారు. చివరిలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన వారే గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షుడు. అదేవిధంగా ఇక్కడ ఇటు పక్కన ఉన్నటువంటి మా షీప్స్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి ఒక దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. అందరూ బహుజన విద్యార్థులే. విద్యార్థుల హక్కుల కోసం, రిజర్వేషన్ సమస్యల కోసం నిరంతరంగా కొట్లాడినటువంటి వాళ్ళే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు. మిత్రులారా, రోజులు మారిన రాతలు మారలేదు అనటానికి వాళ్ళ నిదర్శనం. పాలకులు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా బీసీల పట్ల ఉన్నటువంటి ఒక వివక్షపూరిత వైఖరి, ఉదాసీన వైఖరి, అణగదొక్కేటువంటి ఒక వైఖరి అనేటువంటిది ఈరోజు విస్పష్టంగా కనబడతా ఉంది. అనేక అంశాలలో బీసీలను ఇవాళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటా ఉన్నారు తప్ప వాళ్లకు నిజమైనటువంటి ఒక రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఒక హక్కులను కానీ, రక్షణ కానీ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వివక్షకు గురి చేస్తున్నటువంటి అనేక అంశాలు ప్రజలందరికీ తెలుసు. మనం నిరంతరంగా వివక్షకు గురవుతున్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ కంచే చేను మేసింది అన్నట్లుగా ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం, మీడియా మిత్రులు కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక అంశం ఏంటంటే, రూల్ ఆఫ్ లా
has to be followed by those institutions that are